Hello, hi, welcome to Parnika Maths. AP Inter second year maths మా ఫోర్త్ చాప్టర్ డిటర్మినెంట్స్ ఎక్సైజ్ 4Dలో సెకండ్ రోమన్ దాకా లాస్ట్ వీడియోలో కంప్లీట్ అయిపోయింది కదా. ఈ వీడియోలో థర్డ్ రోమన్లో ఉండే ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫస్ట్ వన్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చారు. ఫర్ ద మ్యాట్రిక్స్ ఏ షో దట్ a cube minus 6a square plus 5a plus 11i is equals to 0. Hence find a inverse. ఫస్ట్ ఇది షో దట్ అన్నారు కదా, ఇది ప్రూవ్ చేద్దాం. ఏ ఇచ్చారు, నాకు ఏ స్క్వేర్ ఏ క్యూబ్ రెండు రావాలి కదా. ఫస్ట్ ఏ ఇచ్చారు కదా, గివెన్ ఏ ఇస్ ఈక్వల్స్ టు అని క్వశ్చన్ని రాసుకోండి. నేను డైరెక్ట్గా ఏ స్క్వేర్ కనుక్కుంటున్నా. ఏ స్క్వేర్ అంటే ఏ ఇంటూ ఏ. 1 1 1 1 2 minus 3 2 minus 1 3 1 1 1 1 2 minus 3 2 minus 1 3. మల్టిప్లికేషన్ ఎలాగో తెలుసు కదమ్మా. ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ 1 1s 1 1 1s 1 ప్లస్ 2 1s 2. మళ్ళీ ఫస్ట్ రో సెకండ్ కాలమ్ 1 1s 1 2 1s 2 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1 ఇంటూ 1 1 1 1s 1 3 1s 3 మైనస్ 3 ప్లస్ 3. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలమ్ 1 ఇంటూ 1 1 2 1s 2 మైనస్ 3 2 6. మళ్ళీ 1 ఇంటూ 1 1 ప్లస్ 2 2s 4 minus into minus plus 3 1s 3. Second row third column 1 into 1 1 minus 3 2 6 minus 3 3s 9. Okay no. Next third row first column 2 1s 2 minus 1 plus 3 2 6 2 1s 2 minus 2 minus 3 1s 3 2 1s 2 minus into minus plus 3 1s 3 plus 3 3s 9. ఓకేనమ్మా. ఇది ఎలాగో మీకు మల్టిప్లికేషన్ వచ్చు కదా, ఒక ఎక్సర్సైజ్లో మొత్తం అడిషన్స్ మల్టిప్లికేషన్సే చేసాం. సో మీకు వచ్చు కాబట్టి నేను ఫాస్ట్గా చేశాను. ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ 1 ఇంటూ 1, మళ్ళీ తర్వాత సెకండ్వి 1 ఇంటూ 1, మళ్ళీ 1 ఇంటూ 2 అలా. ఓకేనా, అర్థమవుతుందా. మళ్ళీ 1 ఇంటూ 1 ప్లస్ 1 ఇంటూ 2 ప్లస్ 1 ఇంటూ మైనస్ 1 అలా చేసుకుంటూ వస్తాం. సో ఇది ఏమైంది చూడండి, 2 3 4 ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ 2 ప్లస్ 3 మైనస్ 3 క్యాన్సిల్ 1. ఇక్కడ 3 6లో 3 పోతే 3 పెద్ద నెంబర్ సింబల్ మైనస్ 3 4 5 6 7 8 9 6 15 అవుతుంది. మైనస్ 15 ప్లస్ 1 మైనస్ 14. ఇక్కడ చూడండి 2లో 1 పోతే 1 6 ప్లస్ 1 7. ఇక్కడ ప్లస్ 2 మైనస్ 2 క్యాన్సిల్ మైనస్ 3 3 4 5 9 ప్లస్ 5 అంటే 14. ఏ స్క్వేర్ వచ్చేసిందా. ఇప్పుడు ఏ క్యూబ్ కనుక్కుందాం. ఏ క్యూబ్ అంటే ఎలా రాసుకోవచ్చు, ఏ స్క్వేర్ ఇంటూ ఏ అని రాసుకోవచ్చా. ఏ స్క్వేర్ ఇప్పుడే కనుక్కున్నాం కదా. 4 2 1 మైనస్ 3 8 మైనస్ 14 7 మైనస్ 3 14 ఇంటూ ఏమా క్వశ్చన్లో ఇచ్చారు కదా 1 1 1 1 2 మైనస్ 3 2 మైనస్ 1 3. మల్టిప్లై చేయండి ఏమవుతుంది. ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ 4 1s 4 plus 2 1s 2 plus 2 1 2s 2. మళ్ళీ ఫస్ట్ రో సెకండ్ కాలమ్ 4 1s 4 plus 2 2s 4 minus 1 1s 1 4 1s 4 3 2 6 plus 3 1s 3. సెకండ్ రో ఫస్ట్ కాలమ్ minus 3 8 1s 8 minus 14 2s 28. నెక్స్ట్ సింబల్ కరెక్టే కదా. ఓకే. సెకండ్ రో సెకండ్ కాలమ్ మైనస్ 3 ప్లస్ 8 2 16 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది 14 1s 14. సెకండ్ రో థర్డ్ కాలమ్ ఏంటి మైనస్ 3 ఇంటూ 1 మైనస్ 3 మైనస్ 8 3s 24 మైనస్ 14 3s 42. అవునా. సో నెక్స్ట్ థర్డ్ రో ఫస్ట్ కాలమ్ 7 1s 7 మైనస్ 3 1s 3 14 2s 28. నెక్స్ట్ థర్డ్ రో సెకండ్ కాలమ్ 7 1s 7 మైనస్ 3 2 6 మళ్ళీ మైనస్ 14 1s 14 7 1s 7 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 3s 9 14 3s 42. సో ఇది ఏమవుతుందో చూడండి. 4 5 6 7 8 4 ప్లస్ 4 8 8 మైనస్ 1 అంటే 7. ఇక్కడ చూడండి 4 ప్లస్ 3 7 7లో 6 పోతే 1. మళ్ళీ ఇక్కడ 28 29 30 31 అవుతుంది. మైనస్ 31 ప్లస్ 8 సో 11 క్యారీ ఆన్ 8 8 మైనస్ చేస్తే 2 3 23 మైనస్ 23.
ఈ రెండు ప్లస్ ఉన్నాయి కదా, ఏమవుతుంది 16 + 14 అంటే 10 30 అవుతుంది. 30లో 3 మైనస్ చేయండి, 30 29 28 పోతే 27. అవునా, అన్నీ మైనస్లేనా? సో యాడ్ చేసేసుకుందాం. -3 -24 -42 మా 4 5 6 7 8 9 4 5 6 -69. ఇక్కడ చూడండి 28 7 7 14 15 35 -3 అంటే 32. ఇక్కడ 7లో 6 పోతే 1 మా, 14లో 1 పోతే 13 -13. అన్నీ ప్లస్లే కదా. 9 + 7 ఎంత 16 అవుతుంది. 42 ఒక 16 ఎంత 6 7 8 58. అవునా, A³ కూడా వచ్చేసింది. A³ కూడా వచ్చేసింది కదా. ఇక్కడ షో దట్ అన్నారు కదా, LHS తీసుకుందాం. LHS ఈక్వల్స్ టు A³ - 6A² + 5A + 11I. దట్ ఈక్వల్స్ టు A³ ఎంతమా 8 7 1 -23 27 -69 32 -13 58 -6 ఇంటూ A² మా, A² వాల్యూ ఇక్కడ ఉంది కదా, రాసుకోండి. 4 -3 7 2 8 -3 1 -14 14 ప్లస్ 5 ఇంటూ ఏ ఏంటి 1 1 2 1 2 -1 1 -3 3. నేను కాలంగా రాస్తున్నా, గమనించుకోండి. రోగా అన్న కాలంగా అయినా మీ ఇష్టం, రాసే ప్లేస్లో కరెక్ట్గా రాసుకోండి. తర్వాత ప్లస్ 11 ఇంటూ ఐ అంటే ఇది 3/3 మ్యాట్రిక్స్ కాబట్టి 1 0 0 0 1 0 0 0 1. ఫస్ట్ ఈ నెంబర్స్తో మల్టిప్లై చేసుకోండి. ఇది అలాగే పెట్టుకోండి. 8 -23 32 7 27 -13 1 -69 58 మైనస్ ఆఫ్ 6తో మల్టిప్లై చేయండి మా. 6 4 24 6 2 12 6 1 6 6 3 18 -18 8 6 48 14 6 అమ్మా 6 4 24 6 1 6 7 8 84 -84. కొందరు కామెంట్స్లో అడగచ్చు, ఏంటి మేడం 14 6 కూడా రాదా మీకు అని. ఏం లేదు మా, చాలామందికి 10 దాకా టేబుల్స్ వచ్చు, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదా. జస్ట్ పక్కన చేసేసుకోండి. 10 దాకా టేబుల్స్ వచ్చినా కూడా 14 6 ఎంతసేపు పట్టింది. 6 4 24 6 1 6 7 8 84 -84. మళ్ళీ 7 6 42 6 3 -18 మళ్ళీ 14 6 84. ఓకేనా. ప్లస్ 5తో మల్టిప్లై చేయండి. 5 1 5 5 1 5 5 1 5 5 1 5 5 2 10 5 3 15 -15 5 2 10 -5 5 3 15 అయిపోయిందా. మళ్ళీ 11తో మల్టిప్లై చేయండి. 11 0 0 0 11 0 0 0 11. ఇవన్నీ యాడ్ చేసేసుకుందామా. చూడండి 8 -24 +5 +11. ఓకేనా. 8 -24 +5 +11. నెక్స్ట్ది లేదా కిందది రాద్దామా, సరే పక్కనే రాద్దాంలేండి. 7 -12 +5 +0 1 -6 +5 +0 -23 minus into minus +18 +5 +0. Next 27 -48 +10 +11. తర్వాత -69 minus into minus ma +84 -15 +0. Next 32 -42 +10 +0 -13 minus into minus +18 -5 +0. 58 -84 +15 +11. మీరు కావాలంటే ఇంకో స్టెప్ చేయొచ్చు, లేదంటే ఇక్కడే చేసుకోవచ్చు మా. 11 8 ఎంత 19 20 21 22 23 24 +24 -24 0. ఓకేనా. 7 + 5 12 +12 -12 0. 5 + 1 6 6 - 6 0. 18 + 5 8 9 10 11 12 13 23 +23 -23 0. ఇక్కడ చూడండి 27 + 10 37 ఇది ఒకటి
47 ప్లస్ 1 48 ప్లస్ 48 మైనస్ 48 0. ఇక్కడ చూడండి 69 మైనస్ 69 మైనస్ 15 ఎంత అవుతుంది 6 7 8 84 మైనస్ 84 ప్లస్ 84 0. ఇక్కడ చూడండి 32 ప్లస్ 10 42 42 మైనస్ 42 0. ఇక్కడ 13 ప్లస్ 5 18 సో మైనస్ 18 ప్లస్ 18 0. ఇక్కడ 58 15 11 8 9 14 ఇక్కడ 5 6 7 8 ప్లస్ 84 మైనస్ 84 0. దట్ ఈక్వల్స్ టు 0. దట్ ఈక్వల్స్ టు RHS. ఇక్కడ చూడండి షో దట్ అన్నారు కదా, LHS ఈక్వల్స్ టు RHS అని ప్రూవ్ చేసామా. తర్వాత హెన్స్ ఫైండ్ ఏ ఇన్వర్స్ అన్నారు. ఏ ఇన్వర్స్ కనుక్కోవాలి, కానీ ఎలాగా? బై యూజింగ్ దిస్. ఓకేనా, దీన్ని యూజ్ చేసుకొని ఏ ఇన్వర్స్ కనుక్కోవాలి. a cube minus 6a square plus 5a plus 11i is equals to 0. ఇచ్చింది మా క్వశ్చన్లో ఇచ్చారు షో దట్ అని. ఇది ఆల్రెడీ మనం ఇప్పుడే ప్రూవ్ చేసాము అది ట్రూ అని. దీన్ని తీసుకొని ఏ ఇన్వర్స్ని కనుక్కోవాలి. ఎలా చేస్తామో చూడండి. ఈ 11i ఉంది కదా, అటు సైడ్కి పంపించేసేయండి. ఏ క్యూబ్ని ఏ ఇంటూ ఏ అని రాస్తున్నాను. మైనస్ 6 ఇంటూ ఏ స్క్వేర్ని ఏ ఇంటూ ఏ ప్లస్ 5a is equals to minus 11i. ఓకేనా, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మల్టిప్లయింగ్ ఈచ్ టర్మ్ విత్ ఏ ఇన్వర్స్. నాకు ఏ ఇన్వర్సే కావాలి కాబట్టి ప్రతి టర్మ్ని ఏ ఇన్వర్స్తో మల్టిప్లై చేస్తున్నా. ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ మైనస్ 6 ఇంటూ ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ప్లస్ 5 ఇంటూ ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ is equals to minus 11 into I into A inverse. ప్రతి టర్మ్ని ఏ ఇన్వర్స్తో మల్టిప్లై చేశా. ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఫార్ములా నేర్పించాను కదా. ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఏమవుతుంది? ఐడెంటిటీ మ్యాట్రిక్స్ I. సో ఇదేమవుతుంది? ఏ ఇంటూ ఏ స్క్వేర్ ఇంటూ I మైనస్ 6 ఇంటూ ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ I ప్లస్ 5 ఇంటూ ఏ ఇన్వర్స్ I is equals to minus 11 ఇంటూ ఇక్కడ చూడండి మా ఐడెంటిటీ మ్యాట్రిక్స్తో ఏదైనా మ్యాట్రిక్స్ మల్టిప్లై అయితే అదే మ్యాట్రిక్స్ వస్తుంది. I ఇంటూ ఏ ఇన్వర్స్ అంటే ఏ ఇన్వర్స్. ఓకేనా, ఇక్కడ I ఇంటూ ఏ స్క్వేర్ అంటే ఏ స్క్వేరే, I ఇంటూ ఏ అంటే ఏనే. ఏ స్క్వేర్ మైనస్ 6a ప్లస్ 5i is equals to మైనస్ 11 ఇంటూ ఏ ఇన్వర్స్. ఓకేనా, ఈ మైనస్ 11 ఇంటూ ఏ ఇన్వర్స్ ఇటు సైడ్ రాస్తున్నాం. is equals to ఏ స్క్వేర్ మా ఆల్రెడీ వాల్యూస్ మనం కనుక్కున్నాం కదా. ఏ స్క్వేర్ అంటే ఏముంది? ఇది రాస్తున్నా. ఏంటది? 4 2 1 మైనస్ 3 8 మైనస్ 14 7 మైనస్ 3 14 మైనస్ 6 ఇంటూ ఏ క్వశ్చన్లో ఇచ్చారు కదా 1 1 1 1 2 మైనస్ 3 2 మైనస్ 1 3 ప్లస్ 5 ఇంటూ I అంటే 1 0 0 0 1 0 0 0 1. ఓకేనా, మైనస్ 11 ఇంటూ ఏ ఇన్వర్స్ అది అలాగే పెట్టేసి దీని వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేశాను. ఇప్పుడు చూడండి ఏమవుతుంది. 4 మైనస్ 3 7 2 8 మైనస్ 3 1 మైనస్ 14 ప్లస్ 14 మైనస్ ఆఫ్ 6తో మల్టిప్లై చేయండి మా ప్రతి టర్మ్ని. ఏమవుతుంది? 6 1 6 6 1 6 6 1 6 6 1 6 6 2 12 6 3 18 మైనస్ 18 6 2 12 6 1 6 6 3 18. 5తో మల్టిప్లై చేయండి. 5 0 0 0 5 0 0 0 5. ఇప్పుడు ఏమైంది? ఇది 4 మైనస్ 6 ప్లస్ 5 2 మైనస్ 6 ప్లస్ 0 1 మైనస్ 6 ప్లస్ 0 మైనస్ 3 మైనస్ 6 ప్లస్ 0 8 మైనస్ 12 ప్లస్ 5 మైనస్ 14 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 18 ప్లస్ 0 మైనస్ 14 ప్లస్ 18 ప్లస్ 0 7 మైనస్ 12 ప్లస్ 0 మైనస్ 3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 మైనస్ 3 ప్లస్ 6 ప్లస్ 0 14 మైనస్ 18 ప్లస్ 5. ఇదేమవుతుందో చూసుకుందాం. ఓకేనా, 5 ఇక్కడ చూడండి 5 ప్లస్ 4 మా 9. 9లో 6 మైనస్ వేస్తే 3. 6 6లో 2 పోతే 4 పెద్ద నెంబర్ సింబల్ మైనస్ 4. 6లో 1 పోతే 5 మైనస్ 5. ఇక్కడ 6 7 8 9 మైనస్ 9.
ఇక్కడ 8, 9, 10, 11, 12, 13 అవుతుంది. 13లో 12 పోతే 1 మా. 8లో 4 పోతే 4, పెద్ద నెంబర్ సింబల్ ప్లస్, సో +4. ఇక్కడ 12లో 7 మైనస్ చేస్తే 2, 3, 4, 5 -5. 6లో 3 పోతే 3. ఇక్కడ 14లో 18 మైనస్ చేసేయండి మా. 18లో 14 మైనస్ చేస్తే 4 వస్తుందా? -4. -4 + 5, 5లో 4 పోతే 1, సో పెద్ద నెంబర్ సింబల్ ప్లస్. ఇది ఇలా వచ్చిందా? నాకు ఏ ఇన్వర్స్ మాత్రమే కావాలి. ఈ -11 అనేది అటు సైడ్కి పంపించేద్దాం. దేర్ఫోర్ ఏ ఇన్వర్స్ ఈక్వల్స్ టు, ఈ -11 ఉంది కదమ్మా, ఇక్కడ రాసుకుందాం. -11 ఇంటూ ఏ ఇన్వర్స్, -11 ఏ ఇన్వర్స్. ఇప్పుడు ఏ ఇన్వర్స్ మాత్రమే కావాలంటే ఇదేమవుతుంది? -1/11 ఇంటూ 3 -4 -5 -9 1 4 -5 3 1. ఇలా అయినా పెట్టేయచ్చు, లేదంటే మైనస్తో మల్టిప్లై చేసుకోవచ్చు. 1/11 ఇంటూ -3 ప్లస్ ఉండే మైనస్ ఉండే ప్లస్ అవుతాయి మా. 4 5 9 -1 -4 5 -3 -1. మీ టెక్స్ట్ బుక్లో ఇలా ఉంటే ఇలా రాయండి, ఇలా ఉంటే ఇలా రాయండి, అంతే. ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. కొంచెం ప్రాబ్లం పెద్దదే, 8 మార్క్స్ ప్రాబ్లం కదమ్మా, సో పెద్దగానే ఉంటుంది. కానీ కష్టం కాదు, ప్రాబ్లం మాత్రమే పెద్దది. చూడండి ఎలా చేసామనేది. ఏ ఇచ్చారా? A² కనుక్కోండి, A³ కనుక్కోండి. ఇక్కడ ఎలా చేసింది కదా, దీన్ని తీసుకోండి. దట్ ఈక్వల్స్ టు RHS అని ప్రూవ్ చేసేసామా. మళ్ళీ ఇచ్చిన ఈక్వేషన్ని మళ్ళీ తీసుకోండి. ఇక్కడ ప్రతి టర్మ్తో ఏ ఇన్వర్స్ని మల్టిప్లై చేయండి. ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ అంటే I. ఏదైనా మ్యాట్రిక్స్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్తో మల్టిప్లై అయితే అదే మ్యాట్రిక్స్ వస్తుంది. I ఇంటూ ఏ ఇన్వర్స్ అంటే ఏ ఇన్వర్సే, I ఇంటూ A² అంటే A², I ఇంటూ ఏ అంటే ఏనే. ఓకేనా? ఇక్కడ మనకు అన్ని A² తెలుసు, ఏ తెలుసు, I తెలుసు. అన్ని వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకొని సాల్వ్ చేసుకుంటాం. ఇక్కడ -11 మల్టిప్లై అవుతుంది, ఇటు సైడ్కి వస్తే డివైడ్ అయింది. సో మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేసింది. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. సెకండ్ వన్ క్వశ్చన్ చూడండి మేము ఇచ్చారు. If A is equals to this matrix, verify that A³ - 6A² + 9A + 4I -4I is equals to 0 and hence find A inverse. ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం చేసాం కదా, సేమ్ అదే మోడల్. ఫస్ట్ మీరు ఫస్ట్ స్టెప్ ఏం రాస్తారు? గివెన్ A is equals to అన్న ఇది రాసుకోండి. తర్వాత A² equals to దిస్ ఇంటూ దిస్, సేమ్ మ్యాట్రిక్స్ రాసుకుంటాం కదా. ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ చూడండి, మల్టిప్లై చేయండి. ఏమవుతుంది? 2 2s 4, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 1 ఇంటూ 1 1 +1. మళ్ళీ ఫస్ట్ రో సెకండ్ కాలమ్ 2 ఇంటూ -1 -2 -2 -1. ఫస్ట్ రో థర్డ్ కాలమ్ 2 1s 2, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 1 1s 1 2 1s 2. సెకండ్ రో ఫస్ట్ కాలమ్ -2 -2 -1, మైనస్ ఇంటూ మైనస్ +1 +2 2s 4, తర్వాత మైనస్ ఇంటూ మైనస్ +1. మళ్ళీ సెకండ్ రో థర్డ్ కాలమ్ -1 -2 2 1s మా -2 అయింది, మళ్ళీ -2. చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా చేసుకోండి, లేకపోతే మిస్టేక్స్ పోతాయి. 2 1s 2, మైనస్ ఇంటూ మైనస్ +1 +2 1s 2, -1 -2 -2, 1 1s 1, మైనస్ ఇంటూ మైనస్ +1 +2 2s 4. సో ఇది ఏమైంది చూడండి, 4 5 6, 4 5 -5, 4 5 +5, 4 5 -5, 5 6 6, 4 5 -5, 5 -5 6. ఇది A². నాకు ఇంకా A³ కూడా కావాలి కదా. A³ = A² ఇంటూ ఏ. కొంచెం దూరంగా రాసుకోండి మా. ఇలా రాసుకోవడం వల్ల నాకు చాలా కన్ఫ్యూజింగ్గా అనిపించింది. 6 - 5 5 -5 6 -5, ఇది +5 -5, 5 -5 6. 2 -1 1 -1 2 -1 1 -1 2. కొంచెం దూరంగా ఉంటే మిస్టేక్స్ లేకుండా చేయించాను అంతే. ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ 6 2s 12 మా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 5 1s 5 5 1s 5. మళ్ళీ -6 -5 2s 10 -5. మళ్ళీ 6 1 6, మైనస్ ఇంటూ మైనస్ +5
5 2s 10. ఇక్కడ మళ్ళీ ఏమవుతుంది చూడండి, -10 -6 -5. Minus into minus +5 + 6 2s 12. Minus into minus 5. Sorry, minus into minus plus 5 1s 5. -5 -6 minus 5 2s 10. మళ్ళీ తర్వాత థర్డ్ రో ఫస్ట్ కాలమ్ 5 2s 10. Minus into minus plus 5 1s 5 plus 6 1s 6. Third row second column 5 1s are -5 minus 5 2s 10 minus 6. 5 1s 5 minus into minus plus 5 1s 5 plus 6 2s 12. సో ఇది ఏ క్యూబ్ కదా, ఏ క్యూబ్ ఏమైందో చూడండి, 5 + 5 10 మా, 10 + 10 20, 20 + 2 22. ఇదేమవుతుంది చూడండి, ఇది కూడా అంతే, 10 అవుతుంది, 10 + 10 20 + 1 21 -21. ఇక్కడ కూడా అంతే 20 అవుతుంది, ఇది సారీ 10 20 + 1 21, సేమ్ ఇదే -21. ఇక్కడ ఇది సేమే కదా, సో 22. ఇది సేమే -21. మళ్ళీ 10 సేమ్ ఇదేమా, 10 ఇది 21 -21. 10 22 22 22 22, మిగిలినవన్నీ 21లే, ఒక దగ్గర ప్లస్ ఒక దగ్గర మైనస్లో అట్లా వచ్చాయి. ఓకేనా, ఏ క్యూబ్ వచ్చేసింది. LHS తీసుకోండి. LHS ఈక్వల్స్ టు a³ - 6a² + 9a - 4i అంట. 22 - 21 21, -21 22 - 21, 21 - 21 22. -6 into a² ma, 6 - 5 5, -5 6 - 5, 5 - 5 6, 6 6 6, -5 + 5, సేమ్ ఇలాగే వచ్చింది చూడండి. ఈ రెండు చూడండి, ఇవన్నీ 6లా, ఇవన్నీ 22లు. 5 ఉంటే -5 ఉంటే -21, +5 ఉంటే +21, -21 -21, +21 -21, అలాగే వచ్చిందని చెప్తున్నా అంతే. అది అర్థం కాకపోయినా డోంట్ వరీ. 9 into ఏ ఏంటి క్వశ్చన్ చూడండి, 2 -1 1, -1 2 -1 1 -1 2, -4 into I అంటే 1 0 0 0 1 0 0 0 1. ఫస్ట్ వీటిని ఈ నంబర్స్తో మల్టిప్లై చేసుకుందామమ్మా. ఇది అలాగే రాసుకోండి. 22 - 21 + 21, -21 + 22 -21, 21 - 21 22. -6తో మల్టిప్లై చేసుకుంటూ రండి. 6 6 36, 6 5 30, -30 + 30, -30 36, -30 + 30, -30, 6 6 36. 9th 9 2s are 18, -9 + 9 -9 18, -9 + 9 -9 18. 4 ఇక్కడ మైనస్ ఉందా, సారీ -4 0 0 0 4 0 0 0 4. టైం టేకింగ్ ప్రాబ్లమ్స్ మా ఇవన్నీ, కానీ సాల్వేషన్ ఈజీయే, కానీ కొంచెం టైం టేకింగే. చూడండి ఏమవుతుంది, 22 - 36 + 18 -4, మళ్ళీ -21 into minus +30 -9 -0 +21 -30 +9 -0 -21 +30 -9 -0 +22 -36 +18 -4 -21 minus into minus +30 -9 -0. Next 21 - 30 +9 -0 -21 +30. Second -9 -0. 22 - 36 +18 -4. ఓకేనా, ఇదేమవుతుందో చూడండి. నాకు తెలిసి అన్ని జీరోస్ అయిపోతాయి. డైరెక్ట్గా చేసేటప్పుడు ఒక్కసారి చెక్ చేసుకుందాం. 36 4 40 అవుతుందా,
40, 8, 9, 10 క్యారీ ఆన్ 2, 3, 4 40 40 0 మా. ఇక్కడ చూడండి 21 9 30 -30 +30 0. ఇక్కడ కూడా సేమ్ 21 9 30 +30 -30 21 9 30 +30 -30 0. ఇక్కడ సేమ్ దీనిలాగే ఉంది చూడండి 22 -36 +18 -4 ఏమొచ్చింది 0. ఇక్కడ 21 9 30 -30 +30 0. ఇది కూడా సేమ్, ఇది కూడా సేమ్. ఇక్కడ చూడండి సేమ్ దీనిలాగే ఉంది చూడండి 22 -36 +18 -4 0. దట్ ఈక్వల్స్ టు 0, దట్ ఈక్వల్స్ టు RHS. చాలా సింపులే కదా, కానీ ఏంటంటే నంబర్స్ కొంచెం పెద్దవి, సాల్వేషన్కి టైం తీసుకుంటుంది అంతే. కానీ సాల్వేషన్ అనేది ఈజీగానే ఉంటుంది. ఫైండ్ ఏ ఇన్వర్స్ అన్నారు కదా. నెక్స్ట్ ఇక్కడ చూడండి వెరిఫై దట్ అన్నారు, LHS ఈక్వల్స్ టు RHS అని చూపించేసాము. తర్వాత హెన్స్ ఫైండ్ ఏ ఇన్వర్స్ అన్నారు కదా, ఇచ్చిన దాన్ని తీసుకోండి. గివెన్ a³ - 6a² + 9a - 4i = 0. a³ a² ఇంటూ ఏగా రాసుకుంటున్నా, -6 ఇంటూ a² a ఇంటూ ఏగా రాస్తున్నా, +9 ఇంటూ a -4i ఇటు సైడ్కి వస్తే +4i. మల్టిప్లయింగ్ ఈచ్ టర్మ్ విత్ ఏ ఇన్వర్స్. ప్రతి టర్మ్ని ఏ ఇన్వర్స్తో మల్టిప్లై చేయండి. a² ఇంటూ a ఇంటూ ఏ ఇన్వర్స్ -6 ఇంటూ a ఇంటూ a ఇంటూ ఏ ఇన్వర్స్ +9 into a into a inverse = 4 into I into a inverse. A into a inverse, A into a inverse, A into a inverse. వాటి వాల్యూ ఏమవుతుంది? A into a inverse = I. ఓకేనా? సో ఇదేమైంది a² into I -6a into I +9 into I = 4 into I ఇంటూ ఏ ఇన్వర్స్ వచ్చి ఏ ఇన్వర్స్ అవుతుంది. ఇందాక కూడా చెప్పాను కదా. ఇప్పుడు I ఇంటూ a² మా a² అవుతుంది. I ఇంటూ ఏ అవుతుంది. a² - 6a + 9i = 4 ఇంటూ ఏ ఇన్వర్స్. సో 4 ఇంటూ ఏ ఇన్వర్స్ అలాగే పెట్టుకోండి. దట్ ఈక్వల్స్ టు a² కనుక్కున్నాం కదా, ఇక్కడ ఉంది కదా, దీన్ని రాసుకుంటున్నాం. 6 - 5 + 5 -5 6 - 5 5 - 5 6 -6 ఇంటూ ఏ క్వశ్చన్ మా 2 - 1 1 -1 2 -1 1 -1 2 +9 ఇంటూ 1 0 0 0 1 0 0 0 1 చేయండి. 6 - 5 5 -5 6 - 5 5 - 5 6 -6తో మల్టిప్లై చేయండి. 6 2 12 6 1 6 6 1 6 6 1 6 6 2 12 6 1 6 6 1 6 -6 12 +9 ఇంటూ 9 0 0 0 9 0 0 0 9. ఇవన్నీ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఏమవుతుంది? ఇది 6 - 12 +9 6 - 12 +9 -5 minus into minus +6 +0 5 - 6 +0 -5 minus into minus +6 +0 6 - 12 +9 -5 minus into minus +6 +0 5 - 6 +0 -5 +6 +0 6 - 12 +9. సో ఇది ఏమైంది? 4 ఇంటూ ఏ ఇన్వర్స్. చూడండి 12లో 6 పోతే 6 మా -6 9లో 6 పోతే -3 అవుతుంది. పెద్ద నెంబర్ సింబల్ ప్లస్, సో +3 6లో 5 పోతే 1 6లో 5 పోతే -1 6లో 5 పోతే 1. ఇక్కడ సేమ్ దీనిలాగే ఇందాక చెప్పాను కదా, ఏమవుతుంది ఇక్కడ? సరే డిఫరెంట్ ఉందా? ఓకే 12లో 6 పోతే సేమే కదా, ఈ రెండు సేమే. సో ఏమవుతుంది? 3 అవుతుంది. ఓకేనా? 9 + 6 చేసినా కూడా 15 వస్తుంది మా. 15లో 12 పోతే 3 అవుతుంది. ఓకేనా? 6లో 5 పోతే 1 -1 +1 సేమ్ ఇది 3. therefore A ఇన్వర్స్ = ఈ 4 మల్టిప్లై అవుతుంది కదా, ఇటు సైడ్కి వస్తే డివైడ్ అవుతుంది. 1/4 ఇంటూ 3 1 -1 1 3 1 -1 1 3 అంతే. ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది.
చాలా టైం టేకింగ్ కదా. ఈజీయే మా ప్రాబ్లము, కానీ 8 మార్క్స్ ప్రాబ్లం కదా, కొంచెం పెద్దగానే ఉంటాయి ప్రాబ్లమ్స్. చూడండి ఎలా చేసాం. ఏ ఇచ్చారు, ఏ స్క్వేర్ కనుక్కున్నాం, అలాగే ఏ క్యూబ్ కనుక్కున్నాం. ఇక్కడ ఎల్హెచ్ఎస్ తీసుకున్నాం, దట్ ఈక్వల్స్ టు 0 అని ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేసాం. ఇక్కడ మళ్ళీ ఇచ్చిన కండిషన్ని తీసుకొని ఈ -4 అట్ సైడ్కి పంపించేసి ప్రతి టర్మ్ని ఏ ఇన్వర్స్తో మల్టిప్లై చేసి ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ అంటే ఐ అవుతుంది. ఐ ఇంటూ ఏదైనా మ్యాట్రిక్స్ మల్టిప్లై చేస్తే ఐ ఇంటూ ఏ స్క్వేరే అవుతుంది. ఐ ఇంటూ ఏనే అవుతుంది. ఐ ఇంటూ ఏ ఇన్వర్సే అవుతుంది. ఈ 4 ఇంటూ ఏ ఇన్వర్స్ అలాగే పెట్టేసి వీటి వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేసుకుంటూ వచ్చి ఈ 4 మల్టిప్లై అవుతుంది, ఇటు సైడ్కి వస్తే డివైడ్ అయింది, మనకు కావాల్సిన ఏ ఇన్వర్స్ వచ్చేసింది. ఓకేనా. ప్రాబ్లమ్స్ చాలా ఈజీయే, కానీ 8 మార్క్స్ ప్రాబ్లమ్స్ కాబట్టి కొంచెం పెద్దగా ఉంటాయి. మీరు ఇంకా కొంచెం, నేనైతే చెప్తూ చేయాలి కాబట్టి కొంచెం టైం తీసుకోండి. మీరైతే ఫాస్ట్గా చేయొచ్చు. ఇంకా పెద్ద పెద్ద నంబర్స్ కూడా కాదు మా, అంత చిన్న చిన్న నంబర్సే. కొంచెం ఫాస్ట్గా చేయడానికి ట్రై చేయండి. ఓకేనా. దీంతో ఎక్సర్సైజ్ 40 కంప్లీట్ అయిపోయింది మా. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఎక్సర్సైజ్ చూద్దాం. ఈ వీడియోలో నేను చెప్పిన ప్రాబ్లమ్స్లో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.